గత ప్రభుత్వం ఎన్నికలకు ముందు అంటే 2019 ఎన్నికలకు ముందు సిపిఎస్ విధానాన్ని రద్దు చేస్తాము, కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్. ఈ విధానానికి ఎప్పటి నుంచో ఉద్యోగులు వ్యతిరేకం. దశాబ్ద కాలంగా వీళ్ళు దీనికోసమే పోరాటం చేస్తున్నారు. సిపిఎస్ని రద్దు చేయాలి, ఓపీఎస్ తీసుకురావాలి, ఓల్డ్ పెన్షన్ స్కీమ్ని తీసుకురావాలనేది వీళ్ళ లక్ష్యం. అయితే ఇది మేము రద్దు చేస్తాము అని చెప్పి అప్పట్లో జగన్ ప్రకటించడం, దానికి ఉద్యోగులందరూ జగన్కి ఓట్లు వేయటం జరిగింది. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత సిపిఎస్ రద్దు అనేది అంత చిన్న విషయం కాదు, అంత సింపుల్గా చేయలేము అని చెప్పి గ్రహించడం, దీనికి సంబంధించి సజ్జల రామకృష్ణారెడ్డి తెర మీదకు వచ్చి ఏదో జగన్కి తెలియక చెప్పటం జరిగింది అని చెప్పి ఆయన ప్రకటించడం కూడా జరిగింది. సో ఓవరాల్గా ఇవన్నీ అయిపోయిన తర్వాత సిపిఎస్ రద్దు చేస్తామన్నాం కాబట్టి సిపిఎస్ని రద్దు చేస్తున్నాం, ఓపీఎస్ తీసుకురాలేం కాబట్టి దాని స్థానంలో జీపీఎస్, గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్ అనేది తీసుకొస్తున్నామని చెప్పారు. దీనికి ఉద్యోగులు ఎంత వ్యతిరేకించినా సరే బలవంతంగా దీన్ని గత ఏడాది అక్టోబర్లో జీవో తీసుకురావడం జరిగింది. సో అయితే ఈ ప్రభుత్వం, ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం 2024 ఎన్నికలకు ముందు మేము సిపిఎస్ని రద్దు చేసి తీరుతాం, జీపీఎస్ గురించి కూడా మేము ఇది కూడా ఉద్యోగుల మీద భారం పడకుండా చూస్తాం. ఈవెన్ ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఒక మీటింగ్లో గత ప్రభుత్వం లాగా మేము మోసపూరిత హామీలు ఇవ్వట్లేదు, సిపిఎస్ని రద్దు చేసి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి, పెద్దలతో మాట్లాడి ఒప్పించి ఎలా అయినా మీకు ఓపీఎస్ తీసుకొస్తామని ఆయన కూడా మాట ఇవ్వటం జరిగింది. ఇప్పుడు విషయం ఏంటి అంటే సైలెంట్గా బయటకు ఎక్కడా ఏమీ తెలియకుండా గత ప్రభుత్వం అంటే వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి జీపీఎస్ జీవోనే ఈ ప్రభుత్వం అమల్లోకి తీసుకువచ్చింది. దీనికి సంబంధించి ఆర్థిక శాఖ నుంచి ఇప్పటికే ఒక జీవో విడుదలైనట్లుగా సైలెంట్గా ఇది ఉద్యోగులందరికీ కూడా జీపీఎస్ని అమలు చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇప్పటి వరకు కనీసం ఒక విషయం కూడా చర్చించకుండా, ఉద్యోగ సంఘాలతో మాట్లాడకుండా, వాళ్ళకి ఇచ్చినటువంటి హామీని తుంగలో దొక్కి దశాబ్ద కాలంగా వాళ్ళు పోరాటం చేస్తున్నా కూడా దీన్ని పక్కన పెట్టేసి వీళ్ళు ఈ నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితుల్లో ప్రస్తుతం ఉద్యోగ సంఘాలు తిరుగుబాటుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లుగా తెలుస్తుంది. త్వరలోనే ఉద్యోగ సంఘాలన్నీ కలిసి సమ్మె బాట పట్టబోతున్నట్లుగా సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. మరి ప్రభుత్వం ఏర్పడి 30 రోజులు కూడా కాకుండానే ప్రభుత్వ ఉద్యోగుల నుంచి వ్యతిరేకత, ఉద్యమాలు, తిరుగుబాటు, మరి ఇది ఎంత దూరం వరకు వెళ్తుందో చూడాలి.